ఇలాంటి సినిమా చేయాలి అంటే అలాంటి మ్యూజిక్ డైరెక్టరే కావాలి అని పట్టుబట్టి మరి తీసుకొచ్చినటువంటి మా సంగీతం శ్రీనివాసరావు గారు. అండ్ హియర్ వి హ్యావ్ అవర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు. దేవి గారు, వీళ్ళందరూ ఎందుకో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. దాని పేరు ఎగ్జైట్మెంట్ అంటారండి. నర్వస్నెస్ కూడా కరెక్ట్గా చెప్పారు, తేడాగానే. సారీ, ఐ బిన్ లిటిల్ సిక్ సిన్స్ ఎ ఫ్యూ డేస్, సో ప్లీజ్ ఫర్గివ్ మై కాఫింగ్ నౌ అండ్ దెన్. బట్ అది కూడా రిథంలో ఉంటుంది, అని. సో తేడా అనే మాట చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటున్నానంటే ఈ ఎగ్జైట్మెంట్ అదే, ఆ తేడానే మామూలు మనుషుల నుంచి మనల్ని ఎక్స్ట్రాడినరీ మనుషులు చేసేది ఆ తేడానే. సో ఆ తేడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి తేడా మనకి ఎంతుంటే కొండంత తేడా ఉన్నవాళ్ళే కమల్ హాసన్ గారు అవుతారు, సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారు, అశ్విని దత్ గారు అవుతారు. లేదంటే వాళ్ళు కూడా ఇంకొక ప్రొడ్యూసర్, ఇంకొక యాక్టర్, ఇంకొక డైరెక్టర్ అయ్యేవాళ్ళు. ఈరోజు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ద రీజన్ ఇస్ దిస్ తేడా. ఆ తేడా చాలా పలు రకాల తేడా ఉంది. అందులో బిగ్గెస్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తేడా ఏంటంటే కమల్ సార్ వాస్ టాకింగ్ అబౌట్ వన్ స్మాల్ వర్డ్, రైట్? దట్ స్మాల్ వర్డ్ ఈస్ ద బిగ్గెస్ట్ and the most important thing in life for any artist, and it's called passion. And that's what he was mentioning about. Thank you so much for talking about that, sir. Please give a huge round of applause to these legends. And ఎందుకంటే ఆ ప్యాషన్ అనే ఒక్క మాటే వీళ్ళని ఎంత దూరం తీసుకొచ్చింది, వాళ్ళని చూసి మనల్ని ఇంకా ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. సో అది లేనిదే ఏ ఆర్టిస్ట్ కన్నా ఐ డోంట్ థింక్ ఎనీ ఆర్టిస్ట్ వుడ్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ వితౌట్ దట్ small or the big thing called passion. And Kamal sir, thank you so much for speaking about what all you spoke today on the stage, and for sharing your experiences, all those amazing ante oka milestone experiences with us. And meer annaru kada sir, ippudu passion anedi meer enta mukyanga maatladarante, that's what it's missing from a lot of people nowadays. And adokati, and then what has age got to do with what you want to achieve? That's the most important, because a lot of people I see, whether they're in 20s or 30s or 40s, they lose like inke undale life, inke undale life kaadu, inka emundo life lo anede chala chala important. Endukante that is going to take us, and because nobody can guarantee how far this life is going to take us and how long this life is going to take us. Adi elago man chetulo ledhu kabatti let's be excited and passionate each and every day, because that's going to really 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 make us happy. Like Kamal sir said, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అగైన్ ఇట్ ఈస్ ఎ డెఫినిషన్ కదా. ఒకటికి నచ్చింది, ఇంకొకటికి నచ్చదు. అంటే వాడికి సక్సెస్, వీడికి ఫెయిల్యూర్, వీడికి ఫెయిల్యూర్, వాడికి సక్సెస్. అక్కడే ఇది నల్లిఫై అయిపోయింది. కాబట్టి మనకి యాజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్, మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ కరెక్ట్, మనం చేసింది తప్పు, మనం చేసింది రైట్, ఫర్ సచ్ ఎ లెజెండరీ ఫిల్మ్. మనందరం చాలామంది ఒక టెక్నీషియన్ ఇలా సినిమాకి రావడానికి కారణమైనటువంటి అపూర్వ సహోదరులు, అంటే తమిళ్లో విచిత్ర సోదరులు అనే సినిమా గురించి ఇప్పుడు కమల్ సార్ మాట్లాడారు. అటువంటి సినిమాని వాళ్ళు 20 days షూట్ చేసి దాని తర్వాత తీసేసి వద్దని చెప్పి మళ్ళీ షూట్ చేసి వాళ్ళు జడ్జ్ చేసుకోగలిగారంటే దానికి మించిన ప్యాషన్ మనం ఈ లైఫ్లో చూడలేం. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు వీళ్ళకి మాత్రమే కదా ఎక్సైట్మెంట్, నాకు తనకు వచ్చేస్తాను లోపల నుంచి. బికాస్ సార్ మేమందరం మీ మూవీస్ చూస్తూ పెరిగాం సార్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. టేక్ అశ్విని దత్ అంకిల్, అంటే ఎటువంటి సినిమాలు తీశారు, దాన్ని ఒక మాటలో డిఫైన్ చేయడమే చాలా కష్టం. ఒకే ఒక మాటలో నేను డిఫైన్ చేస్తా. అంటే మాట అంటే ఒకే టైటిల్తో, జగదగ వీరుడు అత్తలకు సుందరి, ఈ ఒక్క సినిమా చాలు వైజయంతి మూవీస్ ఏంటని చెప్పడానికి. దాని ముందు వెనకాల చూస్తే ప్రతిదీ. అలాగే సంగీతం సార్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని సినిమాలను చెప్తాం, ఒక పుష్పక్ చెప్తే చాలు. అలా కమల్ సార్ గురించి చెప్పినా, ఆయన గురించి చెప్పినా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకుంటా. లైక్ విచిత్ర సోదరు గారు, పుష్పక్, ఆర్ ఎనీ ఫిల్మ్ లైక్ దట్. ఈ ముగ్గురులోని ఒక ది బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి తెలుసా? మ్యూజిక్ హెస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దేర్ బ్లాక్ బస్టర్స్. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని మనకు అందించేలాంటి సినిమాలు తీసిన వాళ్ళతో కలిసి పనిచేయటం, ఆ సినిమాకి నేను మ్యూజిక్ అందించడం అంటే ఇంక బిగ్గర్ బ్లెస్సింగ్ ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీతం సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సంగీతం. ఒక్కసారి జస్ట్ ఇంటరప్టింగ్, మీరు అన్న ఈ మాట మీదే నేను సంగీతం గారిని అడగాలనుకుంటున్నాను, అసలు మిమ్మల్నే ఎందుకు పెట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా అని. కానీ అమ్మయ్య నన్నే పెట్టుకున్నారు సార్. దేవి గారినే ఇలాంటి ఒక పాటల ప్రయాణం సంగీతంకి సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఆయన తప్ప ఇంకెవరైనా చేయగలరా?
థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నోట ఆ మాట నాకు ఇందాక శ్రీమణి గారు అన్నట్టు ఇదే ఒక ఆస్కర్ అవార్డులో అని ఫీల్ అవుతాం. మేబీ బిగ్గర్ దెన్ దట్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఈ సంగీతం అనేది యాక్చువల్గా నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, మేబీ మోర్ దెన్ 10-12 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఈ సింగం సార్ నా స్టూడియోకి వచ్చి వేరే ప్రాజెక్ట్ సంబంధించి కలిసినప్పుడు అప్పుడు హ్యాడ్ టోల్డ్ మీ దిస్ ఐడియా. ఐ మీన్ ఇలా ఒక సినిమా అనుకుంటున్నాను, మనం చేయాలి ఫ్యూచర్లో తప్పకుండా అని. సో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఈ సినిమా చేయడానికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని. దాని తర్వాత 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో సార్ యూ రిమెంబర్ నేను లండన్ షోలో ఉన్నాను, మీకు కరెక్ట్గా ఫోన్ చేశారు. దేవి ఎక్కడున్నావు అంటే కరెక్ట్గా స్టేజ్ మీద రిహర్సల్స్ జరుగుతున్నాయి. సార్ నా లండన్ కాన్సర్ట్ సార్ స్టేజ్ మీద రిహర్సల్ జరుగుతుందంటే నేను అప్పుడు చెప్పాను కదా ఒక మ్యూజికల్ ఫిల్మ్ గురించి, అది మనం చేయాల్సిన టైం వచ్చింది, నువ్వు వచ్చాక మనం కలవాలి అన్నారు. అయ్యో తప్పకుండా సార్ అని వచ్చిన ఐ వాజ్ సో ఎక్సైటెడ్. బట్ అగైన్ అక్కడ నుంచి మళ్ళీ 1 or 2 ఇయర్స్ టైం పట్టింది. సో లాస్ట్ ఇయర్ సాలిడ్గా మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. దెన్ నాగేశ్వన్ గారు వచ్చారు. దెన్ అది వైజయంతి మూవీస్ అంటూ ఇంకా హ్యాపీ అయిపోయింది. స్వప్న కేమ్ అండ్ వి ఆల్ స్పోక్ అండ్ ద మూవీ స్టార్టెడ్ అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. అండ్ అలాగే అండ్ ఫెంటాస్టిక్ ఈ సినిమాకి పెద్ద బలం ఏంటంటే ఫెంటాస్టిక్ రైటింగ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాగేశ్వన్ గారి టీమ్, గౌతమ్ గారు, శ్రీకర్ అండ్ ఎవ్రీ వన్. ఐ మీన్ ద లాట్ ఆఫ్ పీపుల్ టు మెన్షన్ ఆల్ ద నేమ్స్. దే వర్ సో లవ్లీ టీమ్ అండ్ లవబుల్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే సంగీతం సార్ ఐడియానే ఇది చాలా కొత్త ఐడియా, గొప్ప ఐడియా అండ్ ఇంకోటి చాలా కాంప్లికేటెడ్ ఐడియా. సో ఇట్స్ నాట్ ఈజీ టు సిట్ అండ్ రైట్ ఇట్ ఇన్ ఎ ఫార్మాట్. సో ఫస్ట్ డే నన్ను వచ్చి కలిసినప్పుడు కథంతా డిస్కస్ చేస్తాం. చాలా రోజులు సంగీతం సార్తో మేము కూర్చునేవాళ్ళం. అసలు డిస్కషన్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆయన కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తాం ఎగ్జైట్మెంట్ ఉండేది మాకు. ఆయన చుట్టూ ఒక స్కూల్ మాస్టర్ చుట్టూ, ప్రిన్సిపల్ చుట్టూ పిల్లలు కూర్చునేవాళ్ళం సార్. మా గౌతమ్ గారేమో ఆవిడ ఆయన మాట్లాడుతుంటే సార్ కాఫీ తాగుతారా సార్, ఇంకోసారి బనానాస్ తినండి, ఆరెంజెస్ అయ్యి ఒలిచిపెట్టేవారు మాకు. ఆవిడ ఒక రైటర్లే కదా, ఒక అమ్మ పిల్లల్ని చూసుకుంటారు కదా, అలా చూసుకున్నారు అందరినీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దర్ లవ్. ఒక పక్కన ఒక అక్కో, సిస్టరో, చెల్లో, అమ్మ ఉంటే చూసుకుంటారు కదా, అలా చూసుకున్నారు అందరినీ. సో వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ వైల్ డిస్కసింగ్. అండ్ సీన్ పేపర్స్ వచ్చిన తర్వాత సీన్ చదువుకున్నాం. సో వీ ఆల్ నో దట్ వీ నీడ్ టు మేక్ ఎ మ్యూజికల్, బట్ సీన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ నా ముందు పెట్టారు తీసుకొచ్చి. సో నాకేంటంటే సంగీతం సార్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్ చేయలేదు. సో ఆయన మైండ్లో ఒకటి ఉంటుంది, ఈ లెవెల్కి హౌ ఆర్ వీ గోన్ టు లివ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్ అనేది నా టెన్షన్. సో బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ సంగీతం సార్ ఈజ్ దట్ హీ నెవర్ టాక్స్ లైక్ ఎ లెజెండ్, హీ టాక్స్ లైక్ ఎ కిడ్. I think that is the biggest quality of any legend. Thank you so much for making us all so comfortable and మీతో మాట్లాడే ధైర్యాన్ని మీరే మాకు ఇచ్చారు సార్. సో దానివల్ల మేము కూడా మీతో హాయిగా కలిసి అవునా సార్ ఇలాగే సార్ అలాగే సార్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో జోకులు వేసుకుంటూ మాట్లాడేసుకుని మాకే తెలియకుండా పాటలు చేసేస్తాం సార్. సో ఒక్కొక్క సీన్ పేపర్ చదువుకోవడం. సో ఫస్ట్ చదివిన వెంటనే సో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ రన్నింగ్ ఇన్ మై మైండ్ బికాస్ ఐఎమ్ ఎ హ్యూజ్ లవర్ ఆఫ్ బ్రాడ్వే మ్యూజికల్స్. అండ్ నేను యూఎస్ ట్రావెల్ చేసిన లేదా లైక్ వెస్టర్న్ మ్యూజికల్స్ ఇన్ లండన్, ఈవెన్ చాలా వేగస్లో షోస్ కానీ చూస్తూ ఉంటామట. అరే ఇలాంటిది ఎప్పుడైనా మనం చేయాలని ఒక కోరిక మనసులో ఉండింది. ఐ థింక్ గాడ్ ఆల్వేస్ పుట్స్ ఒక జెన్యున్ కోరిక ఉంటే ఆ కోరికల వాళ్ళు అందరినీ నోట్ చేస్తున్నారు. ఈడోకే అరే ఉందరం మీ అందరికీ రోజు అని చెప్పి అందరినీ కలెక్ట్ చేసి అరే అందరూ ఇప్పుడు ఇక్కడ రండి అని చెప్పి ఒక పాయింట్లో పెడతానని నా దృఢమైన నమ్మకం. సీరియస్లీ దిస్ హెస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మెనీ టైమ్స్ యూనో. సో వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ దెన్ యూనివర్స్ జస్ట్ మేక్స్ ఇట్ హ్యాపెన్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. సో అలా నాకున్న కోరికని సంగీతం సార్ ద్వారా, ఆ స్క్రిప్ట్ ద్వారా, అండ్ ఇమాజిన్ కమల్ సార్ అండ్ సంగీతం సార్ హ్యాస్ బీన్ డిస్కసింగ్ this with for so long, and we all got so fortunate enough to be a small part of this film ante that's a real big blessing. So appudu paper ichinappudu scenes ఉంది, నేను said సరే సార్ నాకు 2 days టైం ఇవ్వండి, నేను ఒక పార్ట్ మొత్తం నేను ఏదైనా ఇమాజిన్ చేసుకుని రెడీ చేస్తానని చెప్పి ఒక పార్ట్ మొత్తం డైలాగ్స్ అన్ని ఎవ్రీథింగ్ వాజ్ డైలాగ్. సో ఆ డైలాగ్ని పాటగా ఎలా చేయాలని ఇంకొక సరదాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చిన్నప్పుడు అలవాటు ఉండేది, వెన్ ఐ వాజ్ ఎ వెరీ స్మాల్ కిడ్, అప్పటి నుంచి నాకు మ్యూజిక్ పిచ్చి, ట్యూన్ చేయాలని కోరిక. సో ఐ ఆల్వేస్ వాంట్ టు కంపోజ్ సమ్ ట్యూన్ సార్. ఐ జస్ట్ వాంట్ టు కంపోజ్ బికాజ్ ఇళయరాజా సార్, మైకేల్ జాక్సన్ పాత్ర ఐ వాంట్ టు కంపోజ్. సో ఐ కెన్ హమ్ అండ్ మేక్ ఎ ట్యూన్, బట్ హూ విల్ గివ్ మీ ద లిరిక్స్? దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో టు రైట్ లిరిక్స్. సో వాట్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డే వెన్ న్యూస్ పేపర్ కమ్స్, డాడ్ యూస్ టు రీడ్, ఐ యూస్ టు వెయిట్ till he finishes. When he puts that paper and goes to get it, I used to take the paper and whatever news was there, like ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు అని, ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు తన నాన్న తెచ్చారు ఇచ్చారు అంటూ ఏదో ట్యూన్ చేస్తూ ఉండే, మళ్ళీ వస్తే పేపర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఐ యూస్ టు స్టీల్ లిరిక్స్ అంటే I just needed some words, and this became my regular practice over years. And then what happened after I grew up a little, and when I was in school,
మన 9th 10th అంతా చదువుతున్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో అన్నీ కరెక్ట్గా రాయాలని. అండ్ అందులో మై సెకండ్ లాంగ్వేజ్ హిందీ. నేను చెన్నైలో చదివాను కదా, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. అండ్ ఐ టు గెట్ లాట్ ఆఫ్ పోయిటరీ సార్, కబీర్ కే దోహేని అది దే యూస్ టు సౌండ్ సో కాంప్లికేటెడ్. అలా చాలా పోయిటరీ ఉండేది. అది చదివేవాడిని, బట్ ఐ నెవర్ యూస్ టు రిమెంబర్. చదివేవాడిని ఐ నెవర్ యూస్ టు రిమెంబర్, బట్ అదర్వైజ్ ఐ యూస్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అండ్ ఆల్ దట్. అది కూడా మధ్యలో ఐమ్ జస్ట్ స్లైడింగ్ ఇట్ ఇన్. బట్ సో ఐ యూస్ టు కీప్ ఫర్గెటింగ్ ద పోయిటరీ. సో వాట్ టు డూ? సో వాట్ ఐ గాట్ అన్ ఐడియా. So what all poems were there in my the syllabus? So I made a tune for each poem mata. So one such poem was Dev tumhara kai upasak kai dang se aate hain tere tana na 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 tere laate hain redundidi. So like ching 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 chang ching 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 chang Dev tumhara kai upasak kai dang se aate hain teri tana ne na 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 ne tani na na ne aate hain tani na ne tari tani na tari tani na na ne aate hain అని ఓకే ఇలా ఓ ట్యూన్ చేసేసా.